మ్యాచ్ టీ20 సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్స్ రెచ్చిపోవడంతో భారత్ ఈజీగా విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ మరోసారి డిసప్పాయింట్ చేసింది. ముఖ్యంగా గిల్, సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్యూర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ప్రస్తుతం భారత అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, నేను నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. పరుగులు చేసేందుకు నా కంట్రోల్లో ఉన్న ప్రతిదాన్ని నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడు ఖచ్చితంగా వస్తాయి. నేను కూడా నా బ్యాట్ నుంచి పరుగుల కోసం ఎదురు చూస్తున్నా. అంతేకాని నేను ఫామ్ కోల్పోలేదు. కాకపోతే పరుగులు చేయడం లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో గెలవడంపై మాట్లాడుతూ, ఈ ఆట మనకు చాలా విషయాలను నేర్పుతుంది. సెకండ్ టీ20లో ఓటమి తర్వాత ఎలా కంబ్యాక్ చేస్తామన్నది ఇంపార్టెంట్. అందుకోసం బేసిక్స్కు కట్టుబడి విజయం సాధించాం. ఫస్ట్ టీ20లో చేసిన పనులనే మళ్ళీ చేయడానికి ప్రయత్నించాం. దాంతో రిజల్ట్ కూడా మాకు అనుకూలంగానే వచ్చింది. సెకండ్ టీ20లో ఓడిన తర్వాత అందరం కూర్చొని చర్చించుకున్నాం. ప్రాక్టీస్ సెషన్స్లో మా మిస్టేక్స్ను సరిచేసుకున్నాం. ఎక్కువగా ఆలోచించి డిఫరెంట్గా ట్రై చేయడానికి ప్రయత్నించకుండా బేసిక్స్కు కట్టుబడి ఆడడమే ముఖ్యమని భావించాం. అదే మాకు విజయాన్ని అందించింది. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. రేపు లక్నోకు చేరుకున్న తర్వాత నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.